వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. మరొకసారి ఉదయకాల సమయంలో యోహాను రాసిన పత్రికల్లో నుండి సార్వత్రిక సంఘానికి తెలియజేయబడుతున్న మాటల్లో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ లవ్, ప్రేమ. ఈ వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ అనేది భావోద్రేకమో లేదంటే ఎమోషనో కానే కాదు. ప్రేమ అనేది దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తున్నప్పుడు ప్రేమ ఒక బాధ్యత, అది ఒక క్రియారూపకంగా మన మధ్యలోనికి ఉంటుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి అయస్కాంతాన్ని తీసుకుంటే అది ఎలాగైతే ఇనుముని ఇనుపరజన్ని ఆకర్షిస్తూ ఉంటుందో, దేవుని ప్రేమ దేవునితోనూ ఇతర తోటి సహోదరుల్ని ఆకర్షించేదిగా, ప్రేమించేదిగా ఉండాలి. అయస్కాంత తత్వం లేని అయస్కాంతం ఎంత నిరుపయోగమో, ప్రేమ లేని మానవుడు కూడా, క్రైస్తవుడు కూడా వాడు దేవుణ్ణి ఎరగని వాడుగానే ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ లైఫ్, జీవము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ కలిగిన వాడే దేవుని మూలంగా జన్మించిన వాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రేమతో మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నాం, ఆయనతోనే అనుబంధాన్ని కలిగి ఉన్నాం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి వేరు ఉంటేనే దాని ద్వారానే సమస్త జీవము చెట్టుకి ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో, అలాగే పచ్చగా ఉండటానికి ఆ వేరులో నుండి వచ్చే ఆ ఫ్లూయిడ్స్ అన్నీ ఎలాగైతే చెట్టుకి అందాన్ని, జీవాన్ని ఇస్తూ ఉంటాయో, యేసుక్రీస్తు యొక్క ప్రేమ కూడా మన హృదయాల్లో ప్రవహించినప్పుడే మనము జీవము కలిగిన వారంగా ఉంటాము అన్నదాన్ని దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లీనియేజ్, వంశావళి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై అన్న మాట రాయబడతా ఉంది. ప్రేమించటము అనేది అది దేవుడు మనతో చేసుకున్న నిబంధనకి, మనము దేవుని వంశావళికి, దేవుని స్వారూప్యంలో ఉన్నవారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి చిన్నపిల్లలు పుట్టినప్పుడు వారి ముఖ కవలికలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వారి స్వభావము, ఆ పోలికలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనలో కూడా దేవుడు ఉన్నాడు, మనం దేవుని చేత పుట్టిన వారము అని చెప్పబడాలి అంటే మనలో ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమే మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని నుండి కలిగిన DNA అని చెప్పొచ్చు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ లెర్నింగ్, నేర్చుకొనుట. దేవుణ్ణి ఎరుగును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ప్రేమను ఇతరులకు మనం పంచుతున్నప్పుడు, అప్పుడే దేవుని గురించి పూర్తిగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ నేర్చుకోవటం అనేది బయట ఎక్కడో పుస్తకాల్లో చదివితానో, బైబిల్లో చదివితానో. ఉదాహరణకి ఈత కొడుతున్న వ్యక్తి నీళ్ళల్లో దిగితే కానీ ఈత రాదు. అంతేగాని ఒడ్డు మీద ఉండి పుస్తకాలు చదివితే ఎప్పటికీ ఈత నేర్చుకోవటానికి అవకాశం లేదు. అలాగే మనం కూడా దేవుణ్ణి, మనుషుల్ని ప్రేమించటం తెలుసుకుంటేనే, నేర్చుకుంటేనే అప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, మనము దేవుని పిల్లలము అని ఎరగటానికి అవకాశం ఉంటుంది. పుస్తకాల్లో చదివి ప్రేమను వ్యక్తం చేస్తానంటే కుదరని పని అన్న విషయాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులవు తండ్రి, ప్రేమించటం ద్వారా మీరు మమ్మల్ని నీ వంశావళిలోనికి తీసుకొని వచ్చారు. అనేకుల్ని ప్రేమించే వారంగా మమ్మల్ని మీరు సిద్ధపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రేమ స్వరూపుడుగా మా జీవితాల్లో కూడా కార్యాన్ని నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.